చాలా కాలం క్రితం ఒక నాన్నగారికి కుమారుడికి మధ్యలో సంభాషణ జరుగుతుంది. నాన్నగారు బాగానే ఉన్నారు, పెద్ద చేసుకోలేనంత వయసులోకి ఏం రాలేదు. అయితే కుమారుడు నాన్నతో అంటున్నాడు, నాన్న నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఈడ మాతోటి, అన్ని టైంకి అందుతలేవు నీకు, కాబట్టి ఒక ఆలోచన చేసిన నీకోసం ఒక మంచి అనాథాశ్రయం ఉంది, దాంట్లో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరూ ఉంటారు. నిన్ను తీసుకుపోయి అక్కడ ఉంచుదాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడిగాడంట. ఎవరు? కొడుకు. ఆయన చిరునవ్వుతోటి, మంచిదిరా, నీకు అట్లా ఇష్టమైతే వెళ్తాను నేను, నాకేం అభ్యంతరం లేదంటే సరే అని అన్ని సిద్ధపడ్డారు, వెళ్ళిపోయారు. అది అనాథాశ్రమం, చిన్నపిల్లలు ఉండే ఆశ్రమం కమ్ వృద్ధాశ్రమం కూడా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వదిలేసి ఇంకా అప్పగింతలు చెప్పి మధ్య మధ్యలో వస్తూ ఉంటా నేను, అన్ని కావాల్సినవన్నీ వాళ్ళు చూసుకుంటారని చెప్తే, సరే బిడ్డ బాయ్ బాయ్ చెప్పి బయటికి వచ్చేసినాక వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది. ఎవరికి? ఈ కొడుకుకి. నువ్వు ఆయనకు చెప్పు, మళ్ళా వస్తావు అనుకుంటాడేమో, నేను నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వస్తా అని చెప్పు, లేకపోతే మళ్ళీ మధ్యలో వెయిట్ చేస్తూ ఉంటాడు, ఈ మాట చెప్పేసిరా పో అని పంపిస్తే ఈయన పోయేటోడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఒక దృశ్యాన్ని చూశాడు. ఏంటంటే ఆ ఆశ్రమం ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆయనతోటి సందడిగా సరదాగా మాట్లాడుతున్నాడు వీళ్ళ నాన్న. ఇద్దరు చట్టపట్టాలు చేతులు కొట్టుకుంటా సంతోషంగా మాట్లాడుతున్నారు. ఈ మాట చెప్పడానికి వెళ్ళినటువంటి వ్యక్తి నాన్న ఈయనను చూసి లోపలికి వెళ్ళిపోయాడు, కొడుకుని చూసి. అప్పుడు ఆ ఆశ్రమం ఆర్గనైజర్ని అడుగుతున్నాడు, ఈయన మా నాన్న మీకు తెలుసా అంటే, తెలుసు, చాలా సంవత్సరాల నుంచి, దాదాపుగా 30 సంవత్సరాలు నుంచి నాకు బాగా పరిచయం. అంటే ఆయన ఎట్లా పరిచయము, మీ డిపార్ట్మెంట్ ఒకటి కాదు కదంటే, నాకు పరిచయం. ఎట్లా పరిచయం అంటే అప్పుడు చెప్పాడంట, 35 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి ఒక అనాథ పిల్లగాడిని తీసుకుపోయాడు పెంచుకోవడానికి. ఒక అనాథ పిల్లగాడిని తీసుకుపోయిండు పెంచుకోవడానికి. ఇక తర్వాత జరిగింది ఏంటో మీరే ఊహించుకోండి, నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. షాక్ అయ్యాడు మనోడు. ఇప్పుడు ఏం చేయాలన్నా అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి కూడా, ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా